ఈరోజు ఒక అద్భుతమైన లోకంలో మనం విహరిద్దాం. ఎన్నో అద్భుతాలున్నాయి. ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు సంభవించినియి. ఎంతోమంది మహనీయులు తమ బోధల ద్వారా, తమ జీవితం ద్వారా మనకు అనేక జీవిత రహస్యాల్ని తెలియజేశారు. అలాంటి గొప్ప, అద్భుత ఆధ్యాత్మికవేత్తల్లో భారతదేశం ఎంతోమంది ఋషుల్ని, మహాపురుషుల్ని, వారి చరిత్రల్ని మనం తెలుసుకున్నాం. అలాంటి ఒక మహా అద్భుత చైతన్యమే రామ్తా. 35,000 సంవత్సరాల క్రితం లెమూరియన్ అట్లాంటిస్ అనే ఒక నాగరికత చెందిన ప్రజలు ఉండేవారు. కాంతితో సమానంగా ప్రయాణం చేసే ఆ టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉండేది. కాంతి ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో, కాంతి సెకనుకి 2,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒక్క సెకండ్లో 2,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఆ టెక్నాలజీ ఆ రోజుల్లోనే 35,000 సంవత్సరాల క్రితమే లెమూరియన్ అట్లాంటిస్ నాగరికతల సమయంలోనే ఉండేది. ఆ సమయంలో ఒక మహాద్భుతం ఈ భూమి మీద అవతరించింది. ఆయనే రామ్తా. ఆ రామ్తా విజ్ఞానం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేయడం కోసం ఆ పుస్తకాల్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నేను ఈ మూమెంట్లోకి వచ్చిన కొత్తలో నాది సైకాలజీ సబ్జెక్ట్, మానసిక శాస్త్రం నా సబ్జెక్ట్. రామ్తా చదివిన తర్వాత పత్రిజీతో అన్నాను, ఇది మాట్లాడే ముందు మనం అల్లాబక్ష్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా క్లాప్స్ చేద్దాం. వెల్కమ్ సార్. ఇంకేముంది, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీకి పోయి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఒక 8 మంత్స్ లైఫ్లో ఎందుకు ఈ సంఘటనలు జరుగుతాయి, మంచి చెడ్లకు కారణం ఏంటి అని అన్వేషించడం కోసం, శాస్త్రీయంగా ఏమైనా దొరుకుతుందా, సైంటిస్టులు ఏం చెప్పుంటారని చూడడం కోసం ఆ బుక్స్ అన్నీ చూడడం మొదలుపెట్టాను. ఆ టైంలోనే నాకు మన మూమెంట్తో పరిచయం ఏర్పడింది. డాక్టర్ న్యూటన్ నాకు ఒక 120 పుస్తకాలు చెప్పారు చదవమని. అందులో రామ్తా ఒకటి. ఆ 120 పుస్తకాలు ఆయన చెప్పిన రోజున కొనుక్కొని వెళ్తే ఆ బుక్స్ అన్నీ చదువుతా, ఏదో రామ్తా అని ఉంది ఆ టైటిల్లో. నెమ్మదిగా ఎప్పుడో నేను చూశాను. చూసిన తర్వాత ఇంకేముంది, ఇంకా నాకు అన్నీ తెలిసిపోయినట్టు అనిపించింది. నిజంగా కూడా అంతే. ఆ ఒక్క బుక్, రామ్తా యొక్క మెసేజ్ ఎంత అద్భుతమో మీరందరూ చదివితే తెలుస్తుంది. వింటారు ముందు అల్లబక్ష్ గారి ద్వారా. రామ్తా విజ్ఞానాన్ని మరింత చెరువుకి తీసుకెళ్ళడం అవసరం ఎలాగా అనుకుంటున్న టైంలో ఈ మధ్యనే నేను ద్వారకా తిరుమలలో మన అల్లబక్ష్ గారిని కలవడం, వారితో మాట్లాడాను. అయ్యా, ఏదైనా ఒక పుస్తకం చదివి క్లాసులు చెప్పడం కాదు, ఏదో ఒక పుస్తకంలో 4 విషయాలు తెలుసుకుని క్లాసులు చెప్పడం కాదు. అంచేత వారిని నేను మాట్లాడిన తర్వాత ఆయన ఆ రామ్తా స్కూల్ ఆ కోర్స్ చేయడం, సుమారు ఒక 50 రామ్తా యొక్క బోధలు, ఆయనకు సంబంధించిన గ్రంథాలు ఆయన అధ్యయనం చేయడం, ఆ విషయాలు ఆయన నాతో మాట్లాడిన తర్వాత, అయితే మీరు తప్పకుండా ప్రకృతి వ్యాలీలో ఈ 11 డేస్ ప్రోగ్రాంలో మీ ప్రోగ్రాం ఉండాలి అని నేను వారిని అడిగి ఇక్కడ నేను అనౌన్స్ చేయడం జరిగింది. మీరు చూస్తారు, వింటారు. మీ అందరికీ అసలు యాక్చువల్గా ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టించి ఆ రామ్తానే మీకు చూపిస్తే, నాకు అది చెప్తుంటేనే అవుతుంది. ఒక ఆ స్పిరిట్, ఆమె అంటే ఆ స్పిరిట్ ఒక జేజే నైట్ అనే ఒక ఆమె ద్వారా ఆ మెసేజ్ ఇస్తుంది. ఆమె మాట్లాడడం వింటేనే ఒక అద్భుతం జరుగుతుంది. అంత గొప్ప సత్యాల్ని స్ట్రైట్‌గా చెప్తుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడ వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. క్రిస్టియన్స్ కదా ఆ దేశంలో. బైబిల్ గురించి మాట్లాడుతుంటే ఆవిడ
క్రిస్టియన్ దేశాల్లో కూడా ఆ మాయదారి పుస్తకాన్ని అవతల పడే అని చెప్పుద్ది. నువ్వే దేవుడివి, నేను పాపిని అని చెప్తుంది బైబిల్. అంటే ఆ దిక్కుమాల పుస్తకాన్ని అవతల పడే, నువ్వే దేవుడివి అని చెప్తుంది. ఈ సృష్టిలో నీకు కనబడుతున్న సమస్తము ఎవరో ఒకరి ఆలోచన నుంచి ఉద్భవించినవే. ఈరోజు మనం చూస్తున్న ప్రతిదీ దానికి కారణం ఎవరో ఒకరి ఆలోచన నుంచి పుట్టిందే. ఆలోచనలే మీ జీవితాన్ని తయారు చేస్తాయి. ఆ థాట్ పవర్ ఏంటో, మన సంకల్ప శక్తి ఏంటో, మన బిలీఫ్ పవర్ ఏంటో, మనమేంటో తెలియడం లేదు. ఈ బక్కని పలచోడు ఈ సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు. అర్థం కావడం లేదా? నాకున్న ఛాలెంజెస్ ఎదురైతే నేను గ్యారంటీకి చెప్తాను, నాకున్న ఛాలెంజెస్ ఎదురైతే చాలామంది గుండెపోట్లు వచ్చి చచ్చిపోతారు. నిద్ర పట్టక నిద్ర మాత్రమే ఆశ్రయిస్తారు. సుఖంగా 8:30, 9 గంటలకి నిద్రపోయే ఏకైక జీవిని నేను, హ్యాపీగా. ఎందుకని ఈ స్థైర్యం వస్తుంది అంటే, కొండంత సమస్య ఎదురైతే నేనే దాన్ని పరిష్కరించగలననే ఆ దమ్ము నాకు రామ్తా ఇచ్చారు. అలాంటి మహనీయుని స్మరించుకునే అవకాశం, వారిని వినే అవకాశం ఈ ప్రకృతి వ్యాలీకి కలిగినందుకు, ముఖ్యంగా అల్లాబక్ష్ గారు విచ్చేసి ఆ మహనీయునికి సందేశాన్ని మనందరికీ వినిపించడం, ఈ 3 days వారి యొక్క సబ్జెక్ట్ని మనం మరింతగా విందాం. నేను కూడా పడుకోవడం మానేసి వచ్చాను వినాలని. మనం విని దాన్ని మనం కంప్లీట్గా మన లైఫ్లో అప్లై చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లాబక్ష్ గారు. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. లేచి నుంచుని రామ్తాకి క్లాప్స్ కొట్టాలి. లేచి గట్టిగా గట్టిగా. ఇక్కడ ఆ స్పిరిట్, ఆ వైబ్రేషన్ ఈ ప్రాంగణం అంతా నిండాలి. ఇంకా 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 ఇంకా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అలాగే ఉండండి.